వెల్కమ్ టు 10 మ్యాక్స్. రాకా సినిమాతో కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ఎక్స్పెరిమెంట్ బన్నీ చేస్తున్నారా? ఈ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ప్రాజెక్టులో అల్లు అర్జున్ 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారంటూ వినిపిస్తున్న న్యూస్ లో నిజమెంత? మరి 4 రోల్స్ కాదు 4 డిఫరెంట్ గెటప్స్ అనే మరో రూమర్ సంగతి ఏంటి? ఇంతకీ ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటున్న రాకా సినిమాలో ఐకాన్ స్టార్ ని అట్లీ ఎన్ని రోల్స్ లో ఎన్ని గెటప్స్ లో ప్రెజెంట్ చేస్తున్నారు? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న రాకా సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే బన్నీపై రివీల్ అయిన టైటిల్ ఫస్ట్ లుక్ ఈ అంచనాల్ని స్కై లెవెల్కి పెంచేసింది. అల్లు అర్జున్ బీస్ట్ మోడ్ గెటప్తో సినిమా ఎలా ఉంటుందోననే ఎగ్జైట్మెంట్ పీక్స్ కి చేరింది. అయితే రాకా సినిమాలో బన్నీ 4 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారనే న్యూస్ మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే 4 వేరియేషన్స్ లో గెటప్స్ అనే మరో రూమర్ కూడా ఐకాన్ స్టార్ అభిమానుల్లో క్యూరియాసిటీ జనరేట్ చేస్తోంది. రాకా సినిమాలో బన్నీ క్యారెక్టరైజేషన్ పై సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులో అల్లు అర్జున్ తాత, తండ్రి ఇంకా 2 కొడుకులుగా 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ముందుగా అల్లు అర్జున్ పై డబుల్ రోల్ ప్లాన్ చేసిన అట్లీ తాత, తండ్రి క్యారెక్టర్ ని వేరే యాక్టర్స్ తో చేయించాలని అనుకున్నారట. అయితే ఈ 4 క్యారెక్టర్స్ కూడా తానే చేస్తాను అని బన్నీ డిసైడ్ అవడంతో అటు లుక్ టెస్ట్, ఇటు బాడీ లాంగ్వేజ్ వేరియేషన్స్ కి ఎక్సైట్ అయిన మూవీ టీం ఐకాన్ స్టార్ చేస్తోన్న ఈ ఎక్స్పెరిమెంటే రాకాకి హైలైట్ అంటోంది. తన సినిమాల్లో హీరోలని డబుల్, ట్రిపుల్ రోల్స్ లో చూపించడం డైరెక్టర్ అట్లీకి కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించారు అట్లీ. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ని తండ్రి కొడుకులుగా చూపించి బాలీవుడ్ లో అదిరిపోయే హిట్ అందుకున్నారు. అలాగే బిగిల్ సినిమాలో దళపతి విజయ్ ని ఫాదర్ అండ్ సన్ రోల్స్ లో ప్రజెంట్ చేసిన అట్లీ అదిరింది మూవీలో ట్రిపుల్ రోల్ లో చూపించి అదరగొట్టారు. మరి మల్టిపుల్ క్యారెక్టర్స్ లో హీరోలని ప్రజెంట్ చేయడం సెంటిమెంట్ గా కలిసొచ్చిన అట్లీకి బన్నీతో చేస్తోన్న డ్రీమ్ ప్రాజెక్ట్ తో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఎప్పుడూ కూల్ యాటిట్యూడ్ తో ఉండే నాగ్ అశ్విన్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? చాలా కామ్గా తన పని తాను చేసుకునే ఈ డైరెక్టర్ ఏ విషయంలో హట్ అయ్యారు? అసలు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈ కల్కి డైరెక్టర్ పేరు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది? వైరల్ అవుతున్న ఈ హాట్ టాపిక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్స్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కల్కి 2 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. కల్కి పార్ట్ 1 లో ప్రభాస్ ని భైరవుడిగా, అలాగే క్లైమాక్స్ లో కర్ణుడిగా చూపించి మెస్మరైజ్ చేశారు నాగ్ అశ్విన్. అయితే అర్జునుడి కంటే కర్ణుడిని హైలైట్ చేయడం, శ్రీకృష్ణుడు సైతం కర్ణుడే గొప్పవాడని ప్రజెంట్ చేయడంపై కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన లెనిన్ సినిమాలో కన్నడ నటుడు ప్రమోద్ పంజు ప్లే చేసిన రోల్లా కర్ణుడి క్యారెక్టర్ ఉండాలని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇచ్చిన సాలిడ్ రిప్లై హాట్ టాపిక్ అవుతోంది. కల్కి 2898 ADలో కర్ణుడి రోల్ ని చూపించిన విధానంపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. సినిమాలో కర్ణుణ్ణి ఓవర్ గా గ్లోరిఫై చేశారని, మహాభారత అసలు కథకు భిన్నంగా కొన్ని అంశాలను చూపించారంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. రోజురోజుకు పెరుగుతూ వస్తోన్న ఈ కాంట్రవర్సీపై ఇన్నాళ్లుగా స్పందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రిటైర్ వివేక్ దేబ్రాయ్ ఇంగ్లీష్లో అనువదించిన మహాభారతంలోని ద్రోణ వధ పర్వంలో శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి స్వయంగా ప్రశంసించిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు. అంతేకాదు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, దయచేసి కల్కి పార్ట్ 2 కోసం వేచి ఉండండి అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు నాగ్ అశ్విన్. మన పురాణాలు, ఇతిహాసాలపై అపారమైన గౌరవం ఉందన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ వాటన్నింటినీ స్టడీ చేసిన తర్వాతే పూర్తి అవగాహనతో సినిమాలు చేస్తున్నారని చెప్పారు. అలాగే యుద్ధభూమిలో అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుణ్ణి చాలాసార్లు ప్రశంసించారని, వివేక్ దేబరాయ్ అనువాదాన్ని చదవమని సలహా ఇచ్చారు. ఒకవేళ అది చదవడం కుదరకపోతే శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు కర్ణుడిని ప్రశంసించాడో గూగుల్ చేసి తెలుసుకోండంటూ సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు. నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీతో కల్కి పార్ట్ 2 వచ్చేంత వరకు ఓపికతో ఉండాలని,
రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. చూస్తుంటే ఫెయిల్యూర్స్ లో ఉన్న ప్రామిసింగ్ హీరోలకి 2026 టాలీవుడ్ సెకండ్ హాఫ్ క్యాలెండర్ కలిసొచ్చేలా కనిపిస్తోంది. కెరీర్ లో ఇప్పటి వరకు సాలిడ్ హిట్ లేని అఖిల్ అక్కినేని లెనిన్ తో బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు అందరి చూపులు మెగా యంగ్ హీరోలని ఫోకస్ చేస్తున్నాయి. మరి సక్సెస్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఆ మెగా యంగ్ హీరోలు ఎవరు? అసలు ఇంతకీ ఎలాంటి సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ చూసి 7 ఏళ్లవుతోంది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం కొరియన్ కనకరాజుగా హారర్ జోనర్ లోకి ఎంట్రీ ఇచ్చారు వరుణ్ తేజ్. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ మేకోవర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న కొరియన్ కనకరాజు ఆగస్టు 7న ఆడియన్స్ ముందుకొస్తోంది. వరుణ్ తేజ్ సక్సెస్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే కెరీర్ లో హిట్లున్న స్పీడ్ పరంగా బాగా స్లో అయ్యారు సాయి దుర్గా తేజ్. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత మెగా మేనల్లుడు చేస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా ఎప్పటికప్పుడు మరింత ఆలస్యమవుతూ వస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న సంబరాల ఏటిగట్టు ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. నిజానికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో విడుదల కావాల్సిన సంబరాల ఏటిగట్టు సినిమాని ఈ డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న బాక్సాఫీస్ ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజుల్లోనే 61 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అఖిల్ కెరీర్ లో సాలిడ్ హిట్ అనిపించుకుంది లెనిన్ సినిమా. హీరోగా ఎంట్రీ ఇచ్చిన 11 ఏళ్ల తర్వాత ఈ అక్కినేని చిన్నోడి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దీంతో 2026 టాలీవుడ్ బాక్సాఫీస్ సెకండ్ హాఫ్ క్యాలెండర్ సక్సెస్ పరంగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్ ఈ సినిమాలతో అందుకునే రిజల్ట్ పై అటు అభిమానులతో పాటు ఆడియన్స్ లోనూ అటెన్షన్ పెరిగిపోతోంది. ప్రెజెంట్ చిరు బాలయ్య సినిమాల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చాలా కామన్ గా కనిపిస్తోంది. హిట్ ఇచ్చిన దర్శకులతో సెకండ్ టైం కొలాబరేట్ అవుతున్నారు అటు మెగాస్టార్, ఇటు నటసింహం. ఈ ప్రెస్టీజియస్ సినిమాలపై ఓ రేంజ్ అంచనాలతో ఉన్న మెగా నందమూరి అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తున్నాయి ప్రజెంట్ వైరల్ అవుతున్న రూమర్స్. డైరెక్టర్ గోపీచంద్ మలనేనితో బాలయ్య, వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నట్లే చిరంజీవి సైతం బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తున్నారు. ఈ 2 ప్రెస్టీజియస్ సినిమాలపై మెగా నందమూరి అభిమానుల్లో అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. బాలయ్య ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తూ ఉంటే చిరు కోల్కతా మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ 2 సినిమాల్లో నటించే కాస్టింగ్ పై కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ NBK 111 సెట్స్ లో జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ 111వ సినిమాలో సంజయ్ దత్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు రీసెంట్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా వచ్చారు సంజయ్ దత్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బాలయ్య, గోపీచంద్ మలనేని సినిమాలో సంజయ్ దత్ ఏదైనా కీ రోల్ ప్లే చేస్తున్నారా అనే అటెన్షన్ అందరిలో జనరేట్ అయింది. అయితే NBK 111కి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో సంజయ్ దత్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫిక్స్ అయ్యారు నందమూరి అభిమానులు. NBK 111తో పాటు మెగా 158లో నటించే స్టార్ కాస్ట్ పై ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మెగాస్టార్ సినిమాలో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తారనే ప్రచారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మెగా అభిమానుల్ని ఎంతగానో ఎగ్జైట్ చేస్తూ వస్తోన్న ఈ వైరల్ న్యూస్ కి సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారంతా. మరి హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో సెకండ్ టైం కొలాబరేట్ అవుతోన్న చిరు బాలయ్య ఈ సినిమాలతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అంటోన్న ఫహద్ ఫాజిల్. ట్రెండింగ్ లో విజయ్ సేతుపతి ట్రైన్ మూవీ టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. విజయ్ సేతుపతి ట్రైన్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. మిస్కిన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టాక్సిక్ సినిమా నుంచి రిలీజ్ అయిన తబాహీ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. యష్ హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. DC సినిమా నుంచి విడుదలైన హ్యాంగ్ ఓవర్ ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ ఇస్తోన్న ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతుంది. వింటారా సరదాగా సినిమా నుంచి విడుదలైన చింగారి సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఓ సుకుమారి సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకొస్తుంది. నవీన్ చంద్ర చేతుల మీదుగా ఓరి నాయనో సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. జగపతి బాబు, లయ నటించిన వదలా సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకొస్తుంది. శివరాజ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.